అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంత డ్రామాటిక్ పరిణామాలు జరిగాయి. జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్రపతి పదవి నుంచి రాజీనామా చేసి ఆయన వైదొలిగాక 17వ ఉపరాష్ట్రపతిగా ఎవరు? గత కొద్ది రోజులుగా ఇదే చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా. ఎందుకంటే రాజ్యాంగపరంగా అత్యున్నత పదవి, పైగా ముఖ్యంగా గతంలో మన తెలుగు వ్యక్తి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా చేస్తున్నారు. సో ఆ పదవికున్న ప్రాధాన్యత, ప్రాముఖ్యత అందరికీ తెలుసు. చిన్న పెద్ద అందరికీ దాని మీద ఒక అవగాహన ఉంది. సో అయితే ఈ పదవిని ఏకగ్రీవం చేయాలి, ఎందుకంటే రాజ్యాంగ పరంగా అదొక అత్యున్నత పదవి కాబట్టి పార్టీలకు అతీతంగా చేయాలి అనేది ఒక ప్రయత్నం. ఇప్పుడు కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో జరిగింది. కానీ ఇప్పటివరకు కేవలం 5 సార్లు మాత్రమే ఉపరాష్ట్రపతి ఏకగ్రీవంగా జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అందులో ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఒకరు. సో కానీ ఇప్పుడున్న పరిస్థితి కోసం రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు, ప్రతిపక్షాలతో ఏకగ్రీవం చేయాలని. ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి నుంచి రాధాకృష్ణన్ని అభ్యర్థిగా ఎంపిక చేశారు, ఆయన కూడా చాలా సీనియర్ పాలిటీషియన్, బీజేపీ రాజకీయ పరంగా బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకుడు, అలాగే రాజ్యాంగ పరంగా కీలక పదవులు, గవర్నర్ పదవులు చేసిన వ్యక్తి. ఏకగ్రీవం చేయాలని రాజ్నాథ్ సింగ్ విపక్షాలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం దేశంలో అంత ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లేదు పార్టీల మధ్య. అంటే చాలామంది ఏమంటారు, 2014 నుంచి కూడా ప్రతిపక్షాలతో మోదీ కానీ అమిత్ షా కానీ లేకపోతే మిగతా వాళ్ళకి కూడా ఆ కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేయట్లేదు అని, లేదా వైస్ వెర్సా, రెండు వైపుల నుంచి కూడా ఆ సుహృద్భావ ఒక వాతావరణం లేదు, కారణాలు ఏదైనా. సో పైగా ఇప్పుడున్న పరిస్థితి ఇంకా సెన్సిటివ్గా ఉంది. దేశంలో ఒకవైపు ఓట్ థెఫ్ట్, ఓట్ చోరీ అని, అసలు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతున్నారని, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని, అసలు రాజ్యాంగాన్ని మార్చేస్తారని, ఇలా రకరకాలుగా అధికార పక్షం మీద ఇటు విపక్షాలు నిత్యం ఏదో ఒక సందర్భంలో వాళ్ళ నిరసన తెలియజేస్తున్న పరిస్థితుల్లో ఏకగ్రీవం అనేది జరిగే పని కాదు. అలాగే రాజకీయాలకు అతీతంగా అంటే కూడా రాజకీయం లేకుండా కూడా సాధ్యం కాదు. సో ఈ నేపథ్యంలో ఇండియా బ్లాక్ నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. అంతకుముందు తిరుచి శివ ఇలా 1-2 పేర్లు చర్చలోకి వచ్చినా కూడా అందరూ ఏకగ్రీవంగా సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం, పైగా ఆయన తెలుగు వ్యక్తి కావడం. సుదర్శన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు, అనేక రాష్ట్రాలకు హైకోర్టులకు చీఫ్ జస్టిస్గా పనిచేశారు, చాలా రాజ్యాంగ నిపుణులు. తాజాగా రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణలో ఆ నిపుణుల కమిటీకి చైర్మన్గా ఆయన సేవలు అందించారు. ఇలా ఆయనకి చాలా మంచి ఒక నేపథ్యం ఉంది, రంగారెడ్డి జిల్లా వాసి. సో నిజంగానే ఒక గర్వపడాల్సిన విషయం, ఒక తెలుగు వ్యక్తి మరోసారి ఆ స్థాయికి అభ్యర్థిత్వానికి వెళుతున్నారు. ఆయన సరిగ్గా ఇక్కడే చిక్కొచ్చి పడింది. ఎందుకంటే ముఖ్యంగా తెలుగు పార్టీలకి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, నేను ఇంతకుముందే చెప్పాను, ఏ పదవైనా ఏ పాత్ర అయినా అందులో రాజకీయాలు లేకుండా చూడడం అనేది కానీ, రాజకీయాలు లేకుండా చేయడం అనేది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జరగదు. సో ఇప్పుడు సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచాలి, ఆయన వైపు ఓటేయాలి అని ఆయన తెలుగు పార్టీలకు సంబంధించి, అంటే ఇటు తెలుగుదేశం కానివ్వండి, అలాగే జనసేన, వైసీపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి, ఇక్కడ బీఆర్ఎస్, సరే కాంగ్రెస్ ఎలాగూ ఆ కూటమిలోనే ఉన్నారు కాబట్టి ఓటేస్తారనుకోండి. సో ఇక్కడ బీఆర్ఎస్, ఎంఐఎం వీళ్ళు కూడా ఆయనకి మద్దతు ఇవ్వాలి అని గతంలో ఎన్టీఆర్ ఎలా అయితే ఆయన రాజకీయ స్ఫూర్తి చూపించారు, పివి నరసింహారావు తెలుగువాడిగా ప్రధాని అయినప్పుడు నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి ఆ పోటీకి పెట్టకుండా ఆ తెలుగువాడు ఆత్మగౌరవం అనే దాన్ని ఎలా నిందించారు అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. కానీ ప్రతిపక్ష కూటమి కంటే ఎన్డీఏలో భాగస్వామిగా, ఎన్నికలకు ముందే భాగస్వామిగా, ఎన్నికల తర్వాత పొత్తుల్లో భాగంగా కలవలేదు. ముందే కలిసి ఎన్నికలకు పోటీ చేశారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి. మరి ఎన్డీఏ అభ్యర్థి కాకుండా బయటకు వచ్చి తెలుగు అనే ఒక ఆత్మగౌరవం లేకపోతే తెలుగు ట్యాగ్కి నిలబడే అవకాశం ఉంటుందా? పొత్తు ధర్మం ఒకవైపును, ఈ ఎమోషన్ లేకపోతే రెస్పెక్ట్ ఒకవైపు ఉండే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనేది ఒకటి పొలిటికల్గా. రెండోది, గతంలో ఇలాంటి సందర్భం ఎప్పుడైనా జరిగిందా అంటే, శివసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడే ప్రతిభా పాటిల్ను రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి నామినేట్ చేసినప్పుడు అప్పుడు మరి ఓటేశారు. ఎందుకని? ఆవిడ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఓటేశారు. కొంత అగ్రెసివ్ పాలిటిక్స్ చూపించే శివసేనకు సాధ్యమైంది. కానీ వాళ్ళ తెలుగుదేశమో, జనసేనో, ఇంకొక పార్టీయో ఆ రకమైన నిర్ణయం తీసుకుంటారా అంటే ఆలోచించాల్సిన విషయమే. ఇక్కడికి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ మరి మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎటువైపు ఉంటారు? ఎందుకంటే వాళ్ళు ఏ బ్లాక్లోనూ కూడా సభ్యులు గారు బీఆర్ఎస్ పార్టీ, ఇటు ఎన్డీఏ కానీ ఇండియా బ్లాక్లో కానీ. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా. అయితే ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారని, ఆగస్టు 13 అంటే రాధాకృష్ణన్ అభ్యర్థిత్వానికి ముందే మాట్లాడారని ఆయన ఓకే చెప్పారని కూడా అంటున్నారు.
మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, దానికి కట్టుబడి ఉంటారా? రెండో వైపు బీఆర్ఎస్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కొంత ఆసక్తికరం. సో ఓవరాల్గా ఏంటంటే వెంకయ్యనాయుడు తర్వాత మరో తెలుగు వ్యక్తికి ఆ స్థాయికి అభ్యర్థిత్వానికి రావడం అనేది అందరూ గర్వించాలి తెలుగువారిగా. మరోవైపు ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే కూటమిలో లేని వైసీపీ, ఇక్కడ కూటమిలో లేని బీఆర్ఎస్ ఏ నిర్ణయం తీసుకుంటాయనేది. సో మొత్తంగా ఈ బలాబలాలు ఏంటి చూసుకుంటే 782 మంది ఓటింగ్లో పాల్గొనే అవకాశం, ఎందుకంటే మొత్తం 788కి కొన్ని ఖాళీలు తీసేస్తే అందులో 391 మంది ఓట్లు వస్తే వారు ఉపరాష్ట్రపతి అవుతారు. సో ఆ నెంబర్ చూసుకుంటే ఎన్డీఏ కూటమికి 422 మంది సభ్యుల బలం ఉంది ఆల్రెడీ. సో గెలుపనే సహజంగానే నల్లేరు మీద నడకలాగే ఉంటుంది. ఏపీలో ఎన్డీఏ మిత్రపక్షం టీడీపీకి 16 మంది లోక్సభలో ఉంటే రాజ్యసభలో 2 ఉన్నారు. ఈ బలాబలాలు, అసలు ఈ స్ట్రాటజీలు, వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక పొలిటికల్ రూపు తీసుకోవడానికి గల కారణాలు ఇవన్నీ కూడా రాష్ట్రపతికి సంబంధించి ఎన్నిక ఏకగ్రీవం అంటే ఎన్నికే తప్పట్లేదు. ఎందుకంటే ఇటు ప్రతిపక్ష కూటమి కూడా అభ్యర్థిని నిలుపుతోంది కాబట్టి ఇవాళ వారిని పరిచయం చేస్తారు అందరికీ. ఎంపీలకు నేను రాధాకృష్ణన్ని ఎన్డీఏ పార్టీల అన్నిటికీ పరిచయం చేశారు, వారిని సత్కరించారు కూడా ప్రధాని. సో 9వ తేదీ ఎన్నిక జరుగుతుంది. ఈలోపు ఇందులో జరుగుతోన్న రాజకీయాలు, చేస్తోన్న కామెంట్స్, నిన్న ఖర్గే అంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక సైద్ధాంతిక యుద్ధం అన్నారు ఆయన. సో దానికోసమే పోరాటం, అంటే గెలుపోవటం పక్కన పెట్టి కనీసం సైద్ధాంతిక యుద్ధం కోసం చేస్తున్న పోరాటంలాగే చూడాలా. లంకా దినకర్ గారు ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, బీజేపీ ముఖ్య నాయకులు. తిరునగరి జ్యోత్స్న గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి. నమస్కారం దినకర్ గారు. జ్యోత్స్న గారు కాసేపట్లో కాంగ్రెస్ నుంచి దయాకర్ గారు జాయిన్ అవుతారు. రైట్ దినకర్ గారు, ఇప్పుడు సమస్య ఏంటంటే సరే ఈ పార్టీలకు సంబంధించి తెలుగుదేశానికి లేకపోతే జనసేనకి పొత్తులో ధర్మంగా, సహజంగా పొత్తులో ధర్మంగానే ఉంటారు, కానీ ఒక చిక్కు తెచ్చి పెట్టారా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడదాం. అంతకన్నా ముందు ఇప్పుడు ప్రజాస్వామ్యము, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయి దేశంలో. సో ప్రతిపక్షాలు ఏకమై అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడడం, సైద్ధాంతిక యుద్ధం కోసం ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అంటే తెలుగువారిగా వారి అభ్యర్థిత్వం అందరికీ గౌరవమే, కానీ ఉన్న పరిస్థితి భిన్నంగా ఉంది. ఏం చెప్తారు? ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎమర్జెన్సీ విధించి దేశంలో పౌరుల హక్కులను కాలరాచి ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని జైల్లోకి తోసి రాజ్యాంగపు హక్కులు, న్యాయ సూత్రాలని అధిగమించి కోర్టుల పరిధిని కూడా దురాక్రమణ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ దయ్యాలు వేదాలు వల్లిస్తూ ఉంటే ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. ఇవాళ ఒకసారి మీరు గనక గమనించినట్లయితే 2019 ఎన్నికల ముందు కూడా ప్రజల్ని పక్కదోవ పట్టించేటటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ మరొకసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగ స్వరూపాన్ని మొత్తం కూడా మార్చేస్తారు అనేటటువంటి ఒక వికృతమైనటువంటి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు. ఏం జరిగిందండి? 2024 తర్వాత ఏదైతే అధికారం ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ మూడవసారి ఆ విధమైనటువంటి పరిస్థితులు ఎక్కడైనా కనపడినాయా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు మైనార్టీలందరినీ కూడా ఈ దేశం నుంచి పక్కకు పంపిస్తారని ఒక విష ప్రచారం చేశారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అమల్లో ఉంది. ఎక్కడైనా ఆ రకమైనటువంటి పరిస్థితులు, దాఖలాలు కనిపించినవా? ఏదైనా ప్రభుత్వ పథకాలకి సంబంధించిన ఫలాలకి సంబంధించి ఇవాళ 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వస్తుంటే అందులో అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారా లేదా? 4 కోట్ల గృహాలు పిఎం ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తే అందులో అన్ని రకాల వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారా లేదా? గడిచిన 11 సంవత్సరాల్లో 45 లక్షల కోట్లు, 55 కోట్ల జన్ధన్ ఖాతాల నుంచి నేరుగా లబ్ధిదారులకు అందిస్తే అన్ని రకాల వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల వారు ఉన్నారా లేదా? ఈ విధంగా ఉదాహరణ చెప్పుకుంటా పోతే కోకొల్లలు. కానీ అబద్ధాల పునాదుల మీద మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ అటువంటి ప్రచారాలు, విష ప్రచారాలు చేయటం అలవాటుగా మారింది. వరుసగా 3 సార్లు ఓటమి తర్వాత నిరాశ, నిస్పృహ, ఇక భవిష్యత్తులో మాకు అవకాశమే లేదు అనేటటువంటి భావంతో ఇవాళ ఎన్నికల కమిషన్ మీద మాట్లాడటం జరుగుతుంది. అంటే కాదు, ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది కాబట్టి దాన్ని పరిరక్షించడము అంటే అసలు ఈ పార్టీలన్నీ కలిపి ఒక అభ్యర్థిని పెట్టడమే ఒక విజయంగా చెప్పారు నిన్న ఖర్గే గారు. అంటే నేను ఒక విషయం చెప్తున్నాను, దానికి మూలాలు చెప్తున్నాను. వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు, దానికి ఉన్నటువంటి వాస్తవాలు. 2014లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి లోక్సభ స్థానాలు ఎన్ని, 2019లో వచ్చినటువంటి స్థానాలు ఎన్ని, 2024 ఎన్నికల్లో 99 స్థానాల వరకు ఏ విధంగా వెళ్ళగలిగారు,
మేము 400 సీట్ల వరకు విజయం సాధించగలము అని ఒక ఆత్మవిశ్వాసంతో మేము పనిచేశాం. కానీ రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారని ఇట్లాంటి అబద్ధాలు ఏదైతే చెప్పి ఓట్లు దండుకొని 99 సీట్ల వరకు రాగలిగారో అది ప్రజలకి ఇప్పుడు పటాపంచలైంది. వరుసగా ఎన్నికలు ఒక ఎన్నిక తర్వాత ఓటమిని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నికల కమిషన్నే మేనేజ్ చేసేసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వ్యవహరించినట్టయితే వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం ఏ విధంగా వచ్చింది, తమిళనాడులో ప్రభుత్వం ఏ విధంగా వచ్చింది, కేరళలో ఏ విధంగా ప్రభుత్వం వచ్చింది, హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వాలు ఏ విధంగా వచ్చినాయి, పంజాబ్లో ప్రభుత్వాలు ఏ విధంగా వచ్చినాయి, వీటికి సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితి. ఏదైనా ఒక ఆరోపణ చేసేటప్పుడు సహేతుకమైనటువంటి వాస్తవాలు ఎన్నికల కమిషన్ వారిని ఆహ్వానించినప్పుడు 30 మంది సభ్యులతోటి ప్రచారం కోసం పరిమితమయ్యి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎందుకు తోకముడిచారు? ఇటువంటి అబద్ధపు ఆరోపణలతోటి ఏ విధంగా కూడా కాలాన్ని ముందుకు తీసుకువెళ్ళలేరు. రైట్. అద్దంకి దయాకర్ గారు, ఎమ్మెల్సీ, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు. దయాకర్ గారు, సరే ఈ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందా లేకపోతే రాజ్యాంగం పరిరక్షణ అనేది ఒక ఆస్పెక్ట్, దాని మీద ఇప్పుడు డిబేట్ ఓపెన్ అయ్యింది. దాని గురించి మాట్లాడదాం. మీరు వారు విన్న మాటలు వింటే కనుక మీరు కౌంటర్ చెప్పండి. అయితే దాంతోపాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న మీరు చెప్పాలి అవునో కాదు, సుదర్శన్ రెడ్డి గారి అభ్యర్థిత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలక పాత్ర ఉంది అనేది. అది సరే, ఆయన మొన్న ఈ కులగణనకు సంబంధించి నిపుణుల కమిటీ చైర్మన్గా ఆయన పనిచేయడము, తెలుగువాడు కావడం, అందరికీ గర్వకారణమే తెలుగువారు అవ్వడం. సో ఇప్పుడు ఆ తెలుగుతనం వర్సెస్ ఈ పొత్తు ధర్మం తీసుకొచ్చి మొత్తం అందరినీ ఇరుకుని పడేశారా, ముఖ్యంగా తెలుగు పార్టీలకు సంబంధించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని? గుడ్ మార్నింగ్ రిషి గారు, సోదరి జ్యోత్స్న గారికి, మిత్రుడు దినకర్ గారికి. ఇప్పుడు 2 అంశాలు దీంట్లో. ఉపరాష్ట్రపతి ఎన్నిక సాధారణంగా వచ్చింది కాదు, అసాధారణంగా వచ్చింది. ఏంటంటే ఉన్న ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు మీద, రాజ్యాంగం మీద వివిధ రకాల వ్యాఖ్యలు చేయడమో, లేకపోతే బీజేపీ అనుంగు శిష్యుడు కాకపోవడం వల్లనో, లేకపోతే బీహార్ ఎలక్షన్లో అది సమస్య అయిద్దనో తనకు ఉద్వాసన పలకడం అనేది జరిగింది. సో ఈ క్రమంలో ఎన్డీఏ తన అభ్యర్థిని సౌత్ నుంచి రాధాకృష్ణన్ గారిని పెట్టడం జరిగింది. ఆ రోజు చర్చల్లో చాలా మంది పెద్దలు అనుకున్నది ఏంటంటే రాష్ట్రపతి ఉత్తరాదికి సంబంధించింది కాబట్టి ఉపరాష్ట్రపతి కూడా ఇటు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక న్యాయ కోవిదులు, సరే సుప్రీంకోర్టు జస్టిస్, ఇవన్నీ కూడా న్యూట్రల్ గా ఎన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా వారి వ్యక్తిగత జీవితంలో కానీ, న్యాయ జీవితంలో కానీ, లేకపోతే ప్రజా జీవితంలో చాలా ఉదాత్తమైన రాజకీయ నేపథ్యం, పౌర నేపథ్యం ఉన్న వ్యక్తి. ఇప్పుడు రాజకీయాల్లో ఉపరాష్ట్రపతి అనేది పార్టీలకు సంబంధించిన అంశంగా, రాష్ట్రపతి అనేది పార్టీకి సంబంధించిన అంశంగా రాజ్యాంగం చూడదు. సరే మనం చూస్తాం, అది వేరే విషయం. ఇక్కడ ఉపరాష్ట్రపతి జాతీయం, ఉపరాష్ట్రపతి రాష్ట్రీయం. రాష్ట్రీయం అంటే ఇక తెలుగు. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు చూస్తే ఎన్డీఏ పక్షమా కాదా అని తెలియని జగన్ కూడా మోదీకే సపోర్ట్ చేస్తున్నాడు. ఇంకా కేసీఆర్ దేంతో తెలియలేదు. ఇప్పుడు అసలు ఎవరు ఎటువైపు అని తేలే చర్చ కూడా. రాజకీయ ఎత్తుగడల్లో మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తెలుగు అనేది తెలుగుదేశం యొక్క నినాదం. అవును. ఏంటిది? తెలుగు వారి ఆత్మగౌరవం కొరకే ఆ రోజు ఇందిరాగాంధీ గారిని వ్యతిరేకించి ఆఫ్టర్ ఎమర్జెన్సీ వారు పెద్ద ఎత్తున ఇక్కడ విజయం సాధించడం జరిగింది. సరే, రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఒకసారి కాంగ్రెస్ తో ఉండాల్సి వచ్చింది. తర్వాత ఇప్పుడు బీజేపీతో, ఎన్డీఏతో ఉంటున్నారు అటువైపు. కానీ జగన్ ఎటువైపు ఉన్నాడు అని అంటే మోడీ వైపు ఉన్నాడు. విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో జాతీయ స్థాయిలో విపక్షం అనేది లేని లేదు. ఇప్పుడు తెలుగువాడిగా వచ్చినప్పుడు ఆత్మప్రబోధానుసారం ఓటు చేసుకోవచ్చు కదా, రాష్ట్రపతికి కానీ ఉపరాష్ట్రపతికి కానీ. ఇప్పుడు సౌత్ అని, ఇప్పుడు తెలుగు ఆత్మగౌరవం అనేది ఇప్పుడు కనబడదా? ఇప్పుడు ఓన్లీ బీజేపీ లేకపోతే ఎన్డీఏ రాజకీయాలు కనబడతాయా? ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు కదా. ఎందుకు ఈ తరహా చర్చ చేస్తుండ్రు అని అంటే దాంట్లో చాలా మతలబులు ఉంటాయి, అది వేరే విషయం. నేను అక్కడ నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కాని జగన్ కూడా ఎన్డీఏకే సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఎట్లొచ్చింది? ఇది రాజ్యాంగం. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మొదటిసారే కాదు, ఏ ఎన్నిక జరిగినా వారు అడగకుండానే నేనే సపోర్ట్ చేస్తాను చేసిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికకి ఆ సందర్భంలో కూడా
దేనికోసం ఒక విధాన ప్రకటన చేస్తున్నప్పుడు మన విచారధార ఏంటనే చర్చ ఉంటది కదా. సరే, ఇప్పుడు మనోడు దినకర్ మామూలుగా బీజేపీ నాయకులు కాంగ్రెస్ మీద మాట్లాడే పాతకాలపు మాట్లాడి ఓకే, దాన్ని మనం తీసుకుందాం. కానీ ఈ రోజు లోక్సభకు స్పీకర్ ఉన్నాడా, అది డిప్యూటీ స్పీకర్ ఉండా? ఇవ్వలేదుగా. అంటే ప్రతిపక్షానికి ఇవ్వాల్సి వస్తుందని ఇవ్వలేదు. అది 1 year రాజ్యాంగము అమలు జరగట్లేదంటే గిదే కథ. ఏం సమస్య వచ్చింది? మీవనే పెట్టుకోరాదు, లేకపోతే పెట్టుకోలేదా గతంలో? అసలు రాజ్యాంగ వ్యవస్థలో ఇప్పుడు ఈసీ ఉన్నది, అరే ఈ ఓట్లు ఎట్లా పోయినాయి కాబట్టి వాడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏదో మోర్ దాన్ ఇండియన్ డెమోక్రసీ అన్నట్టు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నట్టు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, అది రెస్పాన్సిబిలిటీ టు ది పీపుల్ రిప్రజెంటేటివ్. అపోజిషన్ లీడర్ గా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ మీద పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చి సెటైరిక్ గా మాట్లాడుతుందంటే దాని ఎవరి వైపు ఉన్నట్టు? బీజేపీలో ఓట్లు పోవట్లేదు, విచిత్రం. మళ్ళీ ఎందుకో బీజేపీ ఈసీని వెనక వేసుకొస్తుంది, ఇది రాజ్యాంగం ఉన్నట్ట. సరే, అదొక చర్చ, అది వేరే ఎలక్షన్ కమిషన్ సంబంధించి. ఇక్కడ నేను అంటున్నా, ఇక్కడ కేసీఆర్ గాని ఇప్పుడు ఆయన తెలంగాణ ఆత్మగౌరవం అన్నాడు. తెలంగాణ ఆత్మగౌరవం అంటే మరి ఆయన సుదర్శన్ రెడ్డి గారు మా తెలంగాణ బిడ్డ. తెలుగు ఆత్మగౌరవం అంటే మరి సుదర్శన్ రెడ్డి గారు తెలుగోడు. వీళ్ళని కాదని మరి ఇప్పుడు తమిళలకు లేకపోతే ఇంకో ప్రాంతం వాళ్ళకు మీరు చేస్తుండంటే ఇప్పుడు ఎవరు క్వశ్చనబుల్, ఎవరి యొక్క ఆలోచన క్వశ్చనబుల్ అనేది ఆలోచించుకోవాలి కదా. నేను ప్రత్యేకించి దీన్ని ఎందుకు ఉటంకిస్తున్నా అంటే, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, ఎక్స్పర్ట్. ఇక్కడ జనగణనకు అప్పుడు ఎక్స్పర్ట్స్ కమిటీకి సంబంధించిన అంశంలో ఆయన చైర్మన్ గా పెట్టిండ్రు. దాంట్లో నాన్ కాంగ్రెస్ కాదు, అసలు నిరంతరం పొద్దుగా లేచిన కాంచి కాంగ్రెస్ వాళ్ళనే విమర్శించే వాళ్ళని కూడా మేము ఎక్స్పర్ట్స్ కమిటీలో పెట్టినాం. ఎందుకంటే ఓబీసీ రిజర్వేషన్ల కొరకు పెట్టాల్సి వచ్చింది. రెండవది, నేను అతి ముఖ్యమైన చెప్తున్న, ఈ రాజకీయాల కోసం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గారు గవర్నర్లను కూడా వివాదాస్పదం చేస్తున్నది భాజపా. గవర్నర్లు కూడా న్యూట్రల్ గా ఉండేటోళ్ళు. ఇలా ఒక బిల్ చేసి పెడితే బిల్లు రాష్ట్ర ప్రభుత్వం 2 శాసనసభ శాసన మండలి సైతం ఇక్కడ తీర్మానాలు చేసి పైకి పంపిస్తే 4 నెలల నుంచి అట్టు పెట్టుకుంటున్నారు. అది చెన్నైకి అంటే తమిళనాడుకు జరుగుతున్నది, ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది, రేపు కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు, బీజేపీయేతర ప్రాంతాలంతా జరుగుతున్నది అదే. ఈవెన్ దో యూరియా బీజేపీయేతర రాష్ట్రాలకి ఏ రాష్ట్రంలో కొరత లేదు. తెలంగాణ బీసీ బిల్ గురించి కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి, బట్ ఉపరాష్ట్రపతి కాదు కదా, రాష్ట్రపతి దగ్గర ఆగింది అది. ఎప్పుడైనా ప్రజాస్వామ్యం క్రాస్ చెక్ ఉండాలి, చెక్ పాయింట్స్ ఉండాలి. డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షానికి ఇవ్వాలని ఎందుకు ఒక ఆనవాయితీగా వచ్చింది? అదొక మర్యాద పూర్వకమైన చర్చ. అది ప్రజాస్వామ్యత వాతావరణంలో ఆ రోజుల్లో జాతీయ ప్రభుత్వాలు ఉన్న ఇప్పుడు సాధ్యమవుతుందా కాదా అంటే ఇట్నే జరుగుతుంది అనుకో. రేపు నేనేమంటున్నానంటే, రేపటి రోజున కనీసం ప్రతిపక్షాలను ఇప్పుడు సిబిఐ, ఈడీ వాటిల్లో కూడా ప్రతిపక్ష నాయకులను సంప్రదించి వాళ్ళని కమిషనర్లు, డైరెక్టర్లను పెట్టే ఒక ఆనవాయితీ ఉండే, దాన్ని కూడా తీసేసిండ్రు. ఇలా పరిస్థితి చూస్తే ఏది ముఖ్యమంత్రి కూడా లేకపోతే ఏ స్థాయి నాయకుడైనా 3 నెలల రోజులు జైలుకి పోతే గతం ఆయన పదవి పొద్దున కొత్త చట్టం తెచ్చింది. బీజేపీ ఎక్కడైనా అవినీతి చేసినట్టుగా ఎక్కడైనా మీకు దాఖలాలు ఉన్నాయి? జాక్సన్ గారు, బిఫోర్ కమింగ్ టు యూ, ఒక్క నిమిషం, దినకర్ గారు ఏంటి పాయింట్? ఫిర్యాదు 30 రోజుల్లో ఒక వ్యక్తికి జైలు శిక్ష అనుభవిస్తే ఆయన పదవికి అర్హుడు కాదు అనేటటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రితో సహా చెప్తుంటే ఎందుకు ఉలికెందుకు? అది మళ్ళీ కాదు, అది వేరే చర్చలోకి వెళ్తుంది. ఆగండి, వస్తున్నా. రెండోది, రేవంత్ రెడ్డి గారు వారే బహిరంగంగా ఒక మీటింగ్లో ఈ మధ్య చెప్పారు, నేను స్కూలింగ్ మొత్తము కూడా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్లో, యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీలో వచ్చాను, ఉద్యోగం మాత్రం ఇక్కడ కాంగ్రెస్ రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నాను అన్నారు. ఇటువంటి ఉదాహరణలు తీసుకుంటా పోతే ఎవరికి ఎవరైనా ఆపాదించవచ్చు. కాబట్టి అవి ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రజాస్వామ్యంలో అటువంటి వ్యాఖ్యలు ఎక్కడ కూడా సరిపడవు. ఈ రోజు ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు నిబద్ధతగా ఆయా పక్షాల వైపు ఉన్నారా లేదా అనేటటువంటిది గారు, తెలుగు వారికి దక్కిన గొప్ప గౌరవం సుదర్శన్ రెడ్డి గారి అభ్యర్థిత్వం అని తెలంగాణ ముఖ్యమంత్రి అని మాట్లాడుతూ, మొత్తం తెలుగు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో వారికి మద్దతుగా ఉండాలి, సో దట్ తెలుగువాడు ఇంకోసారి ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వెంకయ్యనాయుడు గారి తర్వాత కల్పించాలి అనేది ఆయన ఇచ్చిన పిలుపు. ఏంటి రెస్పాన్స్? రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి నమస్కారాలు. రిషి గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా
సుదర్శన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినందుకు అపోజిషన్ పార్టీస్ అన్నిటికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్తూ. ఎందుకంటున్నా అంటే రిషి గారు, ఇప్పుడు మేము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాము. ఎన్డీఏలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పక్షాన్ని, ప్రతి ఒక్క పార్టీని కూర్చోబెట్టి ఎన్డీఏ సభ్యులందరం కూడా ఒక సమాలోచన జరిపి ఒక కన్సెన్సస్ తీసుకొని, అంటే ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అయిన తర్వాత ఒక కన్సెన్సస్ తీసుకొని అప్పుడు కదా మేము మా అభ్యర్థిని ముందర పెట్టింది. మేమేమి ఏమంటారు అని అంటే బ్లైండ్ గా మా అభ్యర్థి ముందరకు రాలేదు కదండి రాధాకృష్ణన్ గారు. అన్ని పక్షాలని ఎన్డీఏలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పక్షంతో మాట్లాడి కన్సెన్సస్ తీసుకున్న తర్వాత తీసుకున్నటువంటి డెసిషన్ రాధాకృష్ణన్ గారిని మేము ఇవాళ రోజున మా కూటమి అభ్యర్థిగా ఇవాళ రోజున మేము నిలబెట్టాం. తర్వాత ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థిని వాళ్ళు నిలబెట్టిస్తున్నారు. తప్పలేదు, బికాస్ డెమోక్రసీలో ఉన్నాం. ఖచ్చితంగా ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళ అభ్యర్థిని వాళ్ళు నిలబెడతారు, ఎన్నిక జరుగుతుంది, ఎవరికి ఆ మెజారిటీ ఉంటే వాళ్ళు గెలుస్తారు, అంతే కదా రిషి గారు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలుగువారు కాబట్టి మీరు సపోర్ట్ చేయాలి అని అన్నప్పుడు వీళ్ళకి ఒకవేళ ఈ ఆలోచన ముందరి నుంచి ఉంటే ముందరి నుంచి అన్ని పార్టీలని వాళ్ళు కన్సల్ట్ చేసి ఉండాల్సింది కదా. టీడీపీని కావచ్చు, వైఎస్ఆర్సీపీని కావచ్చు, బీఆర్ఎస్ ని కావచ్చు, అయితే తెలంగాణ కాంగ్రెస్ ని కావచ్చు, తెలంగాణ బీజేపీని కావచ్చు, తెలంగాణ ఉన్నటువంటి మిగతా ఇప్పుడు ఈవెన్ ఎంఐఎం కూడా ఉంది కదండి. అవును, మరి అందరినీ కన్సల్ట్ చేసి ఉండొచ్చు కదా. కన్సల్ట్ చేసి మీ ఆలోచన ఏంటి, మీ అభ్యర్థిని మీరు ఎవరిని పెట్టాలని అంటే ఇఫ్ వీఆర్ టాకింగ్ ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏ అండ్ ఎన్డీ బ్లాక్ కి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక కదండి ఇది ఓవరాల్ గా చూస్తే రిషి గారు. ఆ రకంగా మా కూటమి అందరం కూడా మేము మాట్లాడుకుని ఒక అభ్యర్థిని పెట్టుకున్నాము. మీ కూటమి అందరూ మాట్లాడుకుని మీరు ఒక అభ్యర్థిని పెట్టుకున్నారు. ఇవాళ మీ కూటమికి సంబంధించిన అభ్యర్థిని మమ్మల్ని సమర్థించమని చెప్తే అది నిజంగా అంటే జస్ట్ చిన్న లాజిక్ మాట్లాడుతున్నాను రిషి గారు. అంతకుమించి నేను ఇందాక చెప్పినట్టుగా డెఫినెట్ గా ఒక తెలుగువాడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలని చెప్పి భావించేటువంటి పార్టీల్లో మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నాన్న నందమూరి తారక రామారావు గారు మీరు ఆ ప్రశ్న అడగక ముందరే నేను చెప్తాను రిషి గారు. అదే అడగబోతున్నాయి ఇప్పుడు. అదే చెప్తున్నాను, పివి నరసింహారావు గారికి ఎదురు పెట్టకుండా మేము ఆ రోజున ఆయన్ని ప్రధానమంత్రి హోదాలో చూసామా లేదా, అది మా కమిట్మెంట్. వీఆర్ నాట్ డినైయింగ్ దట్. కానీ ఇవాళ ఆల్రెడీ ఒక సమాలోచన జరిగి ఒక అభ్యర్థిని మేము ప్రపోజ్ చేసిన తర్వాత మీరు ఒక అభ్యర్థిని తీసుకొచ్చి అదిగో చూడండి మేము ఈ అభ్యర్థిని మేము డిసైడ్ చేస్తాం మీరు ఒప్పుకోండి అంటే అది కాదు కదా డెమోక్రసీ అంటే. యూ షుడ్ హావ్ స్పోకెన్ టు ఆల్ ది తెలుగు పార్టీస్ బిఫోర్. ఒకసారి ముందరే మాట్లాడాల్సిందేమో, మేము ఇలా సుదర్శన్ రెడ్డి గారి పేరుని మేము ప్రపోజ్ చేయదలుచుకుంటున్నాము, మాకు ఈ ఆలోచన ఉంది, మీ ఆలోచన ఏంటి అని చెప్పి టీడీపీని కావచ్చు, నేను ఇందాక చెప్పినట్టుగా మిగతా అన్ని పార్టీలని అడగాల్సిందేమో, జనసేన ప్రతి ఒక్కరిని అడగాల్సిందేమో. ఎందుకు అడగలేదు? ఇవాళ మీ అవసరం కోసం లాస్ట్ లో వచ్చేసి మీరు మేము తెలుగు బ్రాండ్ తీసుకుంటాం ఇంకోటి బ్రాండ్ తీసుకుంటాం అంటే అది ప్రాబ్లం, అది రాజకీయం అండి. అసలు మిమ్మల్ని కాదు, ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు ఎరుగుని పెట్టడానికి తీసుకున్న నిర్ణయం అయితే పొలిటికల్ గా. నేను ఒక విషయం చెప్తాను సార్, నేను ఒకటే చిన్న మాట చెప్తాను. ఇప్పుడు మీరు రాజకీయం చేస్తున్నారు, మేము రాజకీయం చేయట్లేదు. అక్కడ మా పార్టీలు అన్నిటి కూడా బయలుపరిచినటువంటి అభ్యర్థిని మేము ముందు నుంచి డిసైడ్ చేస్తాం, మేము అందరికీ చెప్తాం, దాని ప్రకారంగా మేము అందరికి వెళ్తాం. ఇంకో విషయం చెప్తాను, రాజకీయం అని నేను అన్నాను కాబట్టి ఇంకో విషయం చెప్తానండి. ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు మీరు అట్లా ఎట్లా మీరు తప్పకుండా ఇవాళ రోజు సపోర్ట్ చేయాలి, లేకపోతే మీరు తెలుగు బ్రైడ్ కదా, మీరు తెలుగు కోసం పుట్టిన పార్టీ కదా అని చెప్పి మా బ్యాక్గ్రౌండ్ ఒక మాట అన్నాడు కుదిరిందాక. నేను ఒక మాట చెప్తాను, ఏ పివి నరసింహారావు గారితో అయితే మేము సపోర్ట్ చేసి ఆయన ప్రధానమంత్రిగా చూసామో అదే పివి నరసింహారావు గారు తర్వాత మా పార్టీలో మా పార్లమెంటరీ పార్టీలో చీలిక తీసుకొచ్చి ఏడుగురు మందిని మా పార్టీ వాళ్ళని వాళ్ళ ఏమంటారంటే వాళ్ళ పార్టీలో ఆ రోజున తీసుకున్నారండి ఫిరాయింపు. సో నేను రాజకీయం అనేటువంటి వివిధ రకాలుగా చేస్తున్నాను. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఇంకోళ్ళ ఏం అనట్లేదు. నేను ఒకటే చిన్న పాయింట్ ఏం చెప్పానంటే మేము ఒక కన్సెన్సస్ తోటి ఒక ఆలోచనతోటి అందరం కలిసి మాట్లాడుకొని మమ్మల్ని అడిగిన తర్వాత మాకు కూడా ఆయన క్యాండిడేచర్ సరైంది అని అనిపించిన తర్వాత మేము ఓకే చెప్పాం. మీరు మమ్మల్ని ఎప్పుడు సంప్రదించలేదు. క్యాండిడేట్ ని ముందర డిసైడ్ చేసే ముందర కావచ్చు, లేకపోతే ఆ క్యాండిడేచర్ గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు కావచ్చు, ఆ క్యాండిడేట్ గురించి మాకు ఎప్పుడు చెప్పలేదు. అండ్ మోరోవర్ చెప్పినా చెప్పకపోయినా కూడా మేము ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్నాం. సో ఖచ్చితంగా మా అభ్యర్థులు అనేటువంటి వాళ్ళని మేము అందరం ఆలోచన చేసుకొని పెడతాం కదా. సో ఆ రకంగానే మీరు మీ కూటమిలో ఉన్నటువంటి మీ కూటమి అంటే ఎన్డీ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోటి మీరు సమాలోచన జరిపి వాళ్ళ రోజున మీరు అభ్యర్థిని తీసుకున్నారు కావచ్చు. నేను దాన్ని డిలై చేయట్లేదండి. అట్ ద సేమ్ టైం యూ హావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ ఫర్. మేము కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయండి అని అడుగుతూ మిమ్మల్ని కార్నర్ చేయడం దగ్గరే సమస్య. నేను అంటే కార్నర్ చేస్తున్నారని చెప్పి మీరు భావిస్తున్నారేమో. అంటే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి మాటలు ఆయన అంటే కన్విన్సింగ్ గానే రిక్వెస్టింగ్ గానే మాట్లాడారు, కానీ ఆ తీరంతా అలాగే అనిపించింది. అంటే బట్ కంపల్షన్ అంటాం కదా, అట్లా అనిపించింది.
నేను ఒకటే చెప్తున్నాను. మేము రిక్వెస్ట్ చేశాం కదా, తమిళుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఎవరైతే చాలా సీనియర్ మోస్ట్ స్టేట్స్మెన్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన్ని మేము అందరం కూడా డిసైడ్ చేసాం ఒక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి అని మేము అందరికీ రిక్వెస్ట్ చేశాం కదా. మేము కూడా చేశారు. అదే టైంలో డిఎంకే అక్కడ డిఎంకే ఉంది, ఇక్కడ తెలుగు ఎలాగో అక్కడ అలాగే మేము అతన్ని తమిళ్గా చూడట్లేదు, పొలిటికల్ గానే చూస్తున్నామనేమో డిఎంకే అంటుంది. అంటే ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి ఇక్కడ. జ్యోత్సన గారు ఒకసారి తెలంగాణ సీఎం ఏమన్నారు జస్ట్ ఒకసారి విందాం, ఒక్క నిమిషం విందాం జ్యోత్సన గారు. ఒక్క నిమిషం. ఈనాడు వారు ఉపరాష్ట్రపతిగా నెగ్గితే భవిష్యత్తులో వారు రాష్ట్రపతి అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మళ్ళీ నీలం సంజీవరెడ్డి తర్వాత పివి నరసింహారావు గారి తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ఒక గొప్ప అవకాశం మన అందరికీ గౌరవం దక్కే అవకాశం ఉంది. అందుకే ఈరోజు మనందరం ఈ చర్చలు, మీరు అడిగే ప్రశ్నలు, చర్చలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి. కాబట్టి ఈరోజు వివాదాలకు సంబంధించిన ప్రశ్నల కంటే విజ్ఞతతో కూడుకున్న విధానంతో మనందరం ముందుకు వెళ్ళాలి. మనందరం కూడా విజ్ఞత ప్రదర్శించాలి. మనందరం ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటే రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడు ఉపరాష్ట్రపతిగా ఉంటే అందరికీ గౌరవంగా ఉంటుంది. ఈ దేశానికి అంతిమంగా సో ఇక్కడ జ్యోత్సన గారు ఏంటంటే కీ పాయింట్ ఏంటంటే అందరూ విజ్ఞతతో వ్యవహరించాలి ఈ ఎంపిక విషయంలో అనేది. సార్ విజ్ఞత అంటే నేను ఒక విషయం చెప్తాను సార్, వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, నేను డినై చేయట్లేదు. వాళ్ళ కూటమి నుంచి వాళ్ళు రాజకీయంగా ఒక విజ్ఞప్తి చేశారు, రాజకీయమైనటువంటి విజ్ఞప్తి మాత్రమే సార్. అదే విజ్ఞప్తి ఇప్పుడు మేము కూడా అదే మాట అన్నాం కదా, ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమన్నాము, తమిళనాడులో ఉన్నటువంటి పార్టీని ఇదే రకంగా సపోర్ట్ చేయండి, మీరు కూడా విజ్ఞత ప్రదర్శించండి అని మేము అంటామా? చెప్పండి సార్ ఒక మాట, విజ్ఞత ప్రదర్శించండి అని అంటామా? అంటే ఇప్పుడు ఒకవేళ కనుక మాట చెప్తున్నాను, తప్పనుకోదు రిషి గారు, ఒకవేళ కనుక తమిళనాడులో ఉన్నటువంటి పార్టీలు ఏమంటారు అని అంటే మా అభ్యర్థికి ఓటేశారు అనుకుందాం, అంటే వాళ్ళు విజ్ఞత ప్రదర్శిస్తున్నట్టేనా అకార్డింగ్ టు రేవంత్ రెడ్డి గారు? ఒకవేళ ఓటు వేయలేకపోతే వాళ్ళు విజ్ఞత ప్రదర్శించినట్టే అకార్డింగ్ టు రేవంత్ రెడ్డి గారు? దయాకర్ గారు నేను ఒక్క నిమిషం రిషి గారు, నన్ను కంప్లీట్ చేయనియాలి మా బ్యాక్గ్రౌండ్ వచ్చే ముందర. నేను ఎందుకంటున్నా అంటే ఇట్ ఈస్ అ పొలిటికల్ డెసిషన్ దట్ హస్ బీన్ టేకెన్. యాజ్ అ పొలిటికల్ అలయన్స్ గా మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. నా స్టేట్మెంట్ రిమైన్స్ ద సేమ్ రిషి గారు. మీరు గనక ఒక ఆలోచన చేసేటట్టయితే ఆలోచన చేసే ముందర తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల్ని సంప్రదించడానికి ప్రయత్నం చేశారా? చేస్తే ఏ దానికి సమాధానం అడుగుదాము, అడిగేసాక మళ్ళీ దినకర్ గారి దగ్గరికి వెళ్తా. దయాకర్ గారు, సో అది చాలా వెరీ లెజిటిమేట్ క్వశ్చన్ జ్యోత్సన గారు అడిగింది. ఇప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు, వివి గిరి గారు వచ్చినప్పుడు ఎన్నికను ఒకసారి ఉదరించుకోవాలి. ఇప్పుడు పార్టీలు లేకపోతే కూటములు వాటి కంపల్షన్ తోని క్యాండిడేట్ అని పెడతారు. ఒకవేళ తెలుగు వాళ్ళుగా మీరు ఒప్పుకున్నా, లేకపోతే ఎంఐఎం ఒప్పుకున్నా, ఇంకో పార్టీ ఒప్పుకున్నా సరే క్యాండిడేచర్, ఎన్డీఏ క్యాండిడేచర్ అనేది డెఫినెట్ గా బీజేపీతో కూడిన కూటమి పెడుతుంది. సో ఇక్కడ ఓట్లేసే దగ్గర గతంలో ఏం జరిగిందో చరిత్రలో దాన్ని మననం చేసుకుంటే మంచిదనేది ఒకటి. కానీ నేను ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి ఈ సందర్భంగా, ఎందుకంటే చర్చ జరుగుతుంది కాబట్టి. నేను పివి నరసింహారావు గారిది ఎందుకు ప్రస్తావన అని కూడా అనుకున్నా, కానీ అనుకున్నామన్నా కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్పాల్సిందే. చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారు కాదు, ఎందుకంటే చంద్రబాబు గారు షూడ్ పొలిటీషియన్, ఎన్టీఆర్ గారు అట్లా కాదు. ఎన్టీఆర్ గారు ఇందిరాగాంధీని వ్యతిరేకించగలిగిండు, ఒక సందర్భంలో కాంగ్రెస్ ను సమర్థించే ప్రయత్నం కూడా చేయగలిగిండు, చంద్రబాబు గారు కూడా చేయగలిగిండు. కానీ ఇక్కడ చర్చ వచ్చినప్పుడు నేను ఆత్మగౌరవం చర్చ పెట్టాలి, ఎందుకంటే బనకచెర్ల విషయమే మాట్లాడుతున్నారు. మీరు అందరు కూడా దానికి అనుకూలం కదా, బనకచెర్ల అనేది న్యాయబద్ధమైందని అనుకుంటున్నారు కదా. న్యాయబద్ధమైన దాన్ని మరి బీజేపీ ప్రభుత్వం పక్కకు పెట్టేసింది, ప్రీ ఫీజిబుల్ రిపోర్ట్ పక్కన పెట్టింది, ఎవరేం ప్రశ్నించట్లేదు, తెలంగాణ ప్రభుత్వాన్ని అంటున్నారు. అంటే ఇక్కడ జగన్ కూడా అదే, అందుకు చెప్తున్నా, చీపొమ్మంటే కూడా బీజేపీ చెంతనే పోతున్నారు. ఇప్పుడు 2 లక్షల కోట్లు ఒకసారి, 2 లక్షల కోట్లు ఒకసారి ఆంధ్రప్రదేశ్ కు ప్యాకేజీలు ప్రకటించినట్టుగా గుర్తు. వాట్ ఈస్ ద రిసీట్స్? అంటే ప్రచారం కొరకు ఎన్డీఏ కూటమిని తెర మీదకి తెచ్చి బలంగా ఉందని చెప్పుకోవడానికి చేస్తున్నారు తప్పితే తెలుగు ఆత్మగౌరవం ఏడ నిలబడుతున్నట్టు. మనోడు కూడా పవన్ కళ్యాణ్ ఓ దామ్ దూమ్ అని అటు ఇటు అరుస్తా ఉంటాడు. ఎక్కడ మీ ప్రశ్న ఎటు పోయింది? మీరు చేయబట్టి ప్రభుత్వం నిలబడుతుంది అక్కడ. ఒక్కసారి చంద్రబాబు గారు ఇట్లా పక్కకు పోమనండి, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం పూసాలు కదిలిపోతాయి.
కాబట్టి ఇలాంటి పరిస్థితిని ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది తెలుగు వారుగా మనం. సౌత్ రిప్రజెంటేషన్ విషయం ఇవన్నీ కూడా సౌత్ నార్త్ పక్కన పెడదాం. రాజకీయాల విషయంలో ఉపరాష్ట్రపతి ప్రతిపక్షానికి ఉంటే నష్టం ఏందనే కోణం నుంచి తెలుగు వాళ్ళగానో లేకపోతే సారూప్యత ఉన్న పార్టీలు, రేపు నేను అంటున్న ఎన్డీఏతోనే నిరంతరం టీడీపీ కొనసాగుతానే ఏమన్నా రాసి ఉందా? రాజకీయాల్లో ఎట్లా చెప్తారు, అదేమన్నా గ్యారంటీ దేనికి ఏ పార్టీకి ఉండదు. నేను ఎందుకు ఆ మాట అంటున్నా అంటే బీజేపీతో కూడిన పార్టీలు ఒక్కటి కూడా మిగలలే చరిత్రలో. తీసుకోండి 40 సంవత్సరాల చరిత్ర, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ ధృతరాష్ట్ర కౌగిలా. అసలు మీరు చూసుకోరాదు, ఎన్సీపీ పుట్టించినోడు ఆన్నే ఉన్నాడు, ఎన్సీపీ నుంచి బయటకు వెళ్ళినందుకు పార్టీ అయింది. శివసేన పుట్టించినోడు ఆన్నే ఉన్నాడు, శివసేన నుంచి బయటకు వెళ్ళినందుకు పార్టీ అయింది. అకాలీల పరిస్థితి ఏంటి? బీఎస్పీ ఒక వెలిగిన బీఎస్పీ ఉత్తరప్రదేశ్ లో. మీరు టీడీపీకి హెడ్సప్ ఇస్తున్నారా? మీరు టీడీపీ కాదు, జనసేన కాదు, జగన్ గాని మీరు ఎవరైనా ముగ్గురు గుడ్డిగా బీజేపీని సమర్థిస్తున్నారు. మీ ముగ్గురుతో ఆట ఆడుకుంటున్నారు. ఒక్క విషయం దీని మీద జస్ట్ క్విక్ రెస్పాన్స్ ఫ్రమ్ దినకర్ గారు. జోసన్ గారు ఒక్క నిమిషం వస్తాం మీ దగ్గరికి. అంటే బీజేపీ విషయంలో ఆయన చేసిన కామెంట్, ఫస్ట్ తెలుగువాడి ఆత్మగౌరవం గురించి కాంగ్రెస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే అంజయ్ గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంజయ్ గారిని ఏ విధంగా అవమానపరిచారు, పివి నరసింహారావు గారు మరణానంతరం వారు చూపించినటువంటి కరుణ దయ మనందరికీ తెలుసు. సోనియా గాంధీ గారు ఎన్టీ రామారావు గారిని రామ్లాల్ ఎపిసోడ్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వంచిందో మనకి తెలుసు. భారతదేశం మొత్తం కూడా ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణ ఏ విధంగా జరిగింది, ఎన్నిసార్లు గవర్నర్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేశారు. ఒకసారి చర్చ విడిగా పెడితే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈ దేశంలో అనేటటువంటిది ప్రజాస్వామ్య స్ఫూర్తి మీద, గవర్నర్ వ్యవస్థ మీద, వీటన్నిటి మీద కూడా ప్రత్యేకమైన చర్చ పెడితే వాస్తవాలు తెలుస్తాయి. బ్రదర్ మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. భారత జాతీయ వినండి ఏమండి ఒక్క నిమిషం. ఇది భారతీయ జనతా పార్టీ జాతీయ భావాలతో ఉన్నటువంటి పార్టీ, ప్రతి ప్రాంతాన్ని గౌరవిస్తూ జాతీయ తత్వాన్ని గౌరవించేటటువంటి పార్టీ. మీరు అనుకుంటున్నారు ఏదైతే బ్రిటిష్ వాడు ఏదైతే డివైడ్ అండ్ రూల్ చేశాడో అదే రకమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అత్యధిక సంవత్సరాలు అధికారాన్ని వెలగబెట్టినప్పుడు ఎవరు ఇచ్చారో అన్ని ఉదాహరణలు ఎమర్జెన్సీతో సహా ప్రతి ఒక్కటి కూడా ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచినటువంటి ఉదాహరణలు. కోకొలలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు వారిని ఏ విధంగా వంచారనేటువంటి కోకొలలో, రాష్ట్ర విభజనే ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు చేశారు, ఏ సందర్భంలో చేశారు అనేది కూడా పెద్ద చర్చ. అది వాళ్ళ విడిపోయి అన్నదమ్ముల్లాగా మనం ఉన్నాము, కానీ దాన్ని చేసినటువంటి విధానము, జరిగినటువంటి విధానము కూడా పెద్ద చర్చే. అయితే ఒక విషయాన్ని నేను చెప్పదలిచాను. బనకచెర్ల గురించి ఉదాహరణగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సోదరుడు అద్దెకి దయాకర్ గారు, మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాల్సింది గోదావరిలో పోయేటటువంటి నీళ్లు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కూడా సమర్థవంతంగా ఏ విధంగా వినియోగించుకోవాలనే చర్చకి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితిని పక్కకు పెట్టి దాని గురించి మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వమో ఏదైతే సహేతుకంగా ఒక ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయాలంటే ఏ దశల్లో ఏం చూడాలో ఆ విధమైనటువంటి ప్రక్రియతో ముందుకెళ్తుంది. ఇవాళ స్పష్టంగా ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఎన్డీఏ అభ్యర్థిగా ఎవరైతే చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ గారిని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నింటినీ కలుపుకొని అందరం కలిసి ఏకగ్రీవంగా ఆయన ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇవాళ స్పష్టంగా ఆయన గెలుపు లాంఛనప్రాయం మాత్రమే. మీరు ఇందాకే లెక్కలు చెప్పారు, 782 లోక్సభ రాజ్యసభ స్థానాల్లో 392 సంఖ్య అవసరము. ఇవాళ లోక్సభలో 293, రాజ్యసభలో 133, 426 స్థానాల మద్దతు ఓట్ల మద్దతుతోటి ఎన్డీఏ ఉంది. కాబట్టి గెలుపుకి సంబంధించి ఉపరాష్ట్రపతిగా మేమెవరైతే అందరం భాగస్వామ్య పక్షాలు మేము నిర్ణయం తీసుకొని చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ గారిని ఎంపిక చేశామో ఆయన గెలుపు తథ్యం. అపారమైనటువంటి అనుభవము, 51 సంవత్సరాల అనుభవం ఏదైతే ఉందో 1974లో ఆయన కార్యనిర్వాహక కమిటీ జనసంఘ్తో ప్రస్థానం ప్రారంభించి తమిళనాడు బీజేపీ కార్యదర్శిగా, అలాగే ఎంపీగా కోయంబత్తూరుకి 2 సార్లు, అదేవిధంగా ఐక్యరాజ్య సమితికి పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో సభ్యుడిగా 2004లో ఆయన వెళ్ళటము, 2007లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా 2004-7 మధ్య చేయటము,
2016-20 మధ్య ఆల్ ఇండియా కాయర్ బోర్డు చైర్మన్ గా నష్టాల్లో ఉన్న కాయర్ బోర్డుని లాభాల్లోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, చూపించేటువంటి ఇవన్నీ కూడా. సో కరెక్ట్ అంటే కాదు ఇద్దరికి చెప్పాలి కదా. మీరు మాట్లాడితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సుదర్శన్ రెడ్డి గారి క్యాండిడేచర్ చూసినా, రాధాకృష్ణ గారి క్యాండిడేచర్ చూసినా, రాజకీయ ప్రయోజనం వచ్చినప్పుడేమో మీరు తమిళనాడుకి ఇస్తారు, మేము ఏది సామాజిక ప్రయోజనం వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. తెలుగు స్ఫూర్తి కాదు ఇందులో కాదు మళ్ళీ క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకుంటే సుదర్శన్ రెడ్డి గారైనా రాధాకృష్ణ గారైనా ఎవరికి తక్కువనేం కాదు. రాజకీయ ప్రయోజనం వచ్చినప్పుడు మాత్రం మీరు తమిళనాడు అంటే తట్టుకోలేకపోతున్నారు. సామాజిక ప్రయోజనం వచ్చినప్పుడు తెలంగాణ త్యాగం చేయాలి. చేశారు అనుభవం ఏంటని చెబుతుంటే తట్టుకోలేని పరిస్థితి ఉంది. తట్టుకోలేక కాదు, రాజకీయ ప్రయోజనం జార్ఖండ్ గవర్నర్ గా జీరో కరప్షన్ ఇవాళ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇటువంటి వ్యక్తులు ముందుకు వస్తే ఈ విధంగా ఇప్పుడు ఇవాళ స్పష్టంగా మహారాష్ట్ర గవర్నర్ గా కానీ గతంలో తెలంగాణ చేసిన, పుదుచ్చేరికి చేసిన, జార్ఖండ్ చేసిన ఎక్కడ ఒక ఆరోపణ లేనటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి అనుభవపూర్వకంగా ఒక మంచి అభ్యర్థిని తీసుకొచ్చాం. భాగస్వామ్య పక్షాలన్నీ కూడా మద్దతు ఇస్తున్నాయి. ఒకటి ఇటువంటి అంశాల్లో ఏదో కార్నర్ చేశారు, సైడ్ చేశారు, ఏదో ఒక వ్యాఖ్య చేశారు అనేటటువంటి ప్రజలంతా పిచ్చివారు కాదు. ఇక్కడ స్పష్టమైనటువంటి వైఖరితో ఒక మంచి అభ్యర్థిని తీసుకొచ్చాము. మేము భాగస్వామ్య పక్షాలన్నింటినీ కన్సెన్సస్ తీసుకొని మేము అభ్యర్థిని ఫిక్స్ చేశాము. ఒక మంచి సాంప్రదాయంతో భాగస్వామ్య పక్షాలన్నీ ఏకగ్రీవంగా అభ్యర్థిత్వాన్ని పక్కన పెడితే సైద్ధాంతిక యుద్ధం అని ఇండి బ్లాక్ నుంచి నిన్న మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ చెప్పారు. సో దైకర్ గారు, ఇప్పుడు మీరు ఇందులో చాలా అంశాలు అభ్యర్థిత్వంలో కలిపేసిన అంశాలు ఏంటంటే, అంటే నేను చదివిన దాని ప్రకారం, నిన్న విన్నదాని ప్రకారం, ఒకటి తెలుగు ఆస్పెక్ట్ కోణం, ఒకటి ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ, ఒకటి పైగా మళ్ళీ బీసీ రిజర్వేషన్లు అనే కోణం కూడా నిన్న ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. అంటే మోదీ ఇవాళ ఈ బిల్లును అడ్డుకోవడానికి చూస్తున్న మోదీ ప్రతినిధిగా ఉన్న రాధాకృష్ణన్ కాకుండా మీరు సుదర్శన్ రెడ్డి గారిని ఎంచుకుంటే ఇది దీనికి కూడా ఒక లైన్ క్లియర్ అవుతుందని, అంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారా క్లియర్ గా? ఇప్పుడు ఒక్కటి కన్ఫ్యూజన్ అనే దానికంటే కూడా ఆత్మ ప్రబోధానుసారం ఓటు చేసే ప్రయత్నం గతంలో జరిగింది కాబట్టి దాని గురించి ఆలోచిస్తున్నాం. వాళ్ళు చేస్తేంది, చేయకపోతే వాళ్ళు చేస్తారని కూడా ఆలోచన కూడా ఒక పాజిటివ్ కోణంలోనే చేస్తున్నాం తప్పితే వాళ్ళున్న షూర్డ్గా. ఇప్పుడు నేను అందుకని ఇంతకు ముందు చెప్పింది, మీరు ప్రాంత ప్రయోజనాలు వచ్చినప్పుడు తెలంగాణను ముద్దాయిగా చూపుతున్నారు, రాజకీయ ప్రయోజనాలు వచ్చినప్పుడు తమిళనాడుకు అనుకూలంగా మారుతున్నారు. ఇప్పుడు మీరు అడగగలుగుతారా, తమిళనాడులో స్టాలిన్ ను మాకు చేయమని చెప్పి ఎంజి రాధాకృష్ణన్ కు చేయమని చెప్పి బీజేపీ ఎన్డీఏ కూటమి అడుగుతుందా? మేము అడిగినాం. తర్వాత వీళ్ళు ప్రతిసారి అంటారు జాతీయ పార్టీ, జాతీయ భవన్. జాతీయోద్యమంలో లేని పార్టీ మీది జాతీయ పార్టీ ఎట్లయితే 40 సంవత్సరాల కింద పుట్టింది, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తుంది బీజేపీ. ఎవరున్నారు మీకు జాతీయ నాయకులు? ఎవరో వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పుకోవడం, మా సర్దార్ వల్లభాయ్ పటేల్ మా నాయకుడు వాళ్ళ నాయకుడు అని చెప్పుకొని తిరిగే పరిస్థితి అరువుకు, అద్దెకు ఇతర పార్టీలు నుంచి తెచ్చుకుంటారు. ఇదొక అంశం. ఇక్కడ నీటి విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎంత వైజ్గా ఉన్నాడో మీకు తెలుస్తలేదు. ఈ రోజు ఉభయ కృష్ణా గోదావరి జలాల్లో ఫైనల్ అవార్డుకు బచావత్ గాని, బ్రజేష్ మిశ్రా గాని వరద జలాల మీద ఇంకా చర్చ లేదు. నిరంతరం జలజగడాలకు తెరలేపిన జగన్ కేసీఆర్ ఒప్పందం గాని, అసలే పట్టించుకొని చంద్రశేఖరరావు గారి ఒప్పందాలు గాని కాకుండా శాశ్వత పరిష్కారం కొరకు సమగ్రమైన నీటి ప్రణాళిక కొరకు ప్రయత్నం చేస్తున్నాం. మేము మీ మాదిరిగా వన్ సైడెడ్ ఉంటలే. ఇప్పుడు మీకు టైం సరిపోదు మీన్స్ అంటే ఎందుకు ఈ మాట మీ ముఖ్యమంత్రి అడగండి, బాబ్లీ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్ళారు. తమిళనాడు ఉదాహరణ చెప్తున్నాను, ఒక ఉదాహరణ చెప్తున్నాను. మీ నాయకుడు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో బాబ్లీ ప్రాజెక్ట్ కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వెళ్ళాలని గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఇవాళ రాజకీయం కోసము ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకొకరి మీద మాట్లాడితే అది సమంజసం కాదు. చెప్పగలము, మేము 100 చెప్పగలము. కాబట్టి
కాబట్టి పాపం ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ భాగస్వామ్య పక్షాలన్నీ ఒకే మాట మీద ముందుకు వెళ్తున్నాయి అనేటటువంటిది ఎటువంటి డెసిషన్ తొందరగానే వచ్చేసింది. ఎవరు కూడా వాళ్ళ డెసిషన్ పెద్ద కాంప్లికేట్ ఏం అవ్వలేదుగా. అభ్యర్థిత్వం క్యాండిడేట్లు పెట్టినాం మేము. ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక మారుమూల పల్లె నుంచి వచ్చిన అసలు పరంపర ఫ్యామిలీ ఎవరు మాలాగా చెప్పండి. ఇదే దివాళా గూడుతనము. ఒక ఉపరాష్ట్రపతి కాబోతున్నటువంటి ఒక వ్యక్తిని ఏ విధంగా మాట్లాడారు? ఇలాగా మాట్లాడేది 51 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక క్లీన్ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా మాట్లాడతారా? పరంపర చేయటం మంచిది కాదు. పరంపర రాజకీయాల్లో వాళ్ళ కుటుంబం నేపథ్యం చూసుకో, తెలియకపోతే నేను చెప్తా. సుదర్శన్ రెడ్డి గారి నేపథ్యం పరంపర చూసుకో. ఏమండి, కుటుంబాల మీద ఆధారపడి వచ్చినటువంటి వ్యక్తి కాదు, స్వయం శక్తితో ఎదిగినటువంటి వ్యక్తి. 51 సుదర్శన్ రెడ్డి గారు ఏందో తెలుసా? అట్లానే మేము సుదర్శన్ రెడ్డి గారిని తక్కువ చేయటం లేదు. అట్లానే ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఈ విధంగా ఏదో అరాకుర వ్యక్తిగా నేను ఇంతకుముందే చెప్పానండి. కాదు, ఇద్దరు కూడా రాధాకృష్ణన్ గారు కానీ సుదర్శన్ రెడ్డి గారు కానీ ఎవరు తక్కువ? సుదర్శన్ రెడ్డి గారు రాసిన అద్భుతమైన తీర్పుల చిట్ట, ఒక 10-15 అద్భుతమైన తీర్పుల చిట్టా ఉంది. జీరో కరప్షన్, ఎటువంటి పొలిటికల్ గా ఎటువంటి తప్పు చేయనటువంటి వ్యక్తిని ఆ విధంగా అరాకుర వ్యక్తిగా మాట్లాడేటటువంటి విధంగా మాట్లాడటం అనేది పరంపర. వినండి, ఆయన పెట్టలేదని వీళ్ళు పంచాయతీ పెట్టుకోవడానికి చర్చలకు వస్తారా? నాకు అర్థం కాదు. మాట్లాడేది కూడా ఏమండి రాహుల్ డిబేట్ అయిన తర్వాత ఏం మాట్లాడారో చూడండి. తీసేసినట్టు, అభ్యర్థిని తీసేసినట్లు మాట్లాడారు మీరు. చాలా తక్కువ మాట్లాడారు మీరు. ఒకసారి డిబేట్ అయిన తర్వాత డిబేట్ అయిన తర్వాత ఇందాక కూడా ధనకర్ గారిని ఉద్వంసం చేశారని అన్నారు. నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకని ఉద్వంసన జరిగింది. ఆయన హెల్త్ బాగాలేదని ఆయన రాజీనామా చేస్తే జరిగింది. కానీ మళ్ళీ నేను కూడా ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాను, అనేక రాజకీయ నాటకీయ పరిణామాల మధ్య అని. అందులో ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు, అది వదిలేద్దాం. లెట్స్ నాట్ గెట్ ఇంటు దట్. జ్యోత్సన్ గారు, ఏం ఫైనల్ గా కెన్ యూ బ్యాలెన్స్ ఈ డిబేట్ ని? అసలు ఇక్కడ నేను ఇందాక నా ఓపెనింగ్ స్టేట్మెంట్ లోనే ఆల్ ది బెస్ట్ చెప్పాను. ఎందుకు చెప్పాను? బికాస్ వీ రెస్పెక్ట్ బోత్ ది క్యాండిడేట్స్, అందులో డౌట్ లేదు. ఇద్దరు క్యాండిడేట్స్ ని అట్మోస్ట్ గా రెస్పెక్ట్ చేస్తున్నాం. కానీ మా భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఒక క్యాండిడేట్ ని మేము ఇవాళ రోజున కన్సెన్సస్ గా తీసుకుని ఆ క్యాండిడేట్ ని ముందర పెట్టాం. ఆ క్యాండిడేట్ ని మేము సపోర్ట్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఏవైతే నా క్వశ్చన్స్ కొన్ని చాలా పర్టినెంట్ గా ఉన్నాయి రిషి గారు. యూ షుడ్ గివ్ మీ టైమ్ ఫర్ దట్. ఒకటేంటి అని అంటే, ఇవాళ రోజున రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక అప్పీల్ చేశారు. నథింగ్ రాంగ్ ఇన్ దాట్. ఆయన ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక రాజకీయ నాయకుడు, మా పార్టీ అభ్యర్థికి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి అని అన్నారు. అందులో తప్పలేదు, సపోర్ట్ చేయమని అడగడంలో తప్పలేదు. కానీ దాన్ని ఒక ఇదిలాగా చూపించేసి ఎక్కడ చూసారా చేయకపోతే మీరు తక్కువ అంటే, నేను ఒకటే మాట మాట్లాడుతున్నాను. మీరు మమ్మల్ని అడిగి క్యాండిడేట్స్ ని డిసైడ్ చేయలేదు. మా అభిప్రాయం ఆ క్యాండిడేట్స్ విషయంలో తీసుకోలేదు. మా అభిప్రాయం తీసుకున్నటువంటి పార్టీకి మా మద్దతు ఇచ్చి ఆ క్యాండిడేట్ ని మేము మద్దతుగా ఇప్పుడు ప్రతిపక్షాల విషయంలో కూడా ప్రతిపక్షాల వాళ్ళ ఒపీనియన్ తీసుకుని మీరు అభ్యర్థిని పెట్టరు, మీ ఒపీనియన్ తీసుకుని వాళ్ళు అభ్యర్థిని పెట్టరు. కాకపోతే ఇక్కడ తెలుగు అనే ఒక యాంగిల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఒక అప్పీల్ చేశారు ఓన్లీ తెలుగు పార్టీలకి. రిషి గారు ఆల్రెడీ వాళ్ళిద్దరు మాట్లాడినట్ల, మళ్ళీ మీరు కూడా మాట్లాడకపోతే ఎలాగండి? అసలే దినకరన్ ఇద్దరు మాట్లాడినట్లేదు, మళ్ళీ మీరు కూడా అయిపోయింది టైం, కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఎందుకంటున్నా అంటే, ఇక్కడ ఎట్ ద సేమ్ టైం ఇవాళ మేము కూటమిలో ఉండి మేము మద్దతు ఇస్తున్నాం. కూటమిలో లేనటువంటి రెండు పార్టీలు ఏం చేస్తున్నాయో వాళ్ళని అడగండి, వాళ్ళ గల్లలు పట్టుకుని అడగండి, కేసీఆర్ ని పట్టుకుని అడగాలి. అయ్యా కేసీఆర్, నువ్వు పొద్దున్న లేస్తే రాత్రి వరకు నేను తెలంగాణ కోసం పుట్టినోడిని, తెలంగాణ నా వల్లే వచ్చిందని చెప్పుకుంటావు కదా, మరి ఇవాళ రోజు ఒక తెలంగాణ బిడ్డను అక్కడ ఉపరాష్ట్రపతిగా పెట్టాలి అన్నప్పుడు ఎందుకు మాట్లాడతలేవు కేసీఆర్ అని చెప్పి మీరు కేసీఆర్ అడగండి, గల్ల పట్టుకొని అడగండి. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని కూడా అడగండి. అడగక్కర్లా జగన్ రెడ్డిని అడగక్కర్లేదు, అడగాల మీరు చెప్పండి. ఆయన గతంలో అడగకుండా నేనే ఓటేస్తాను వెళ్ళాడు, వాళ్ళు అడిగితే అయినని చెప్తాడు ఆయన. నేను ఏం చెప్తున్నానంటే, జనసేన టీడీపీని అడగడానికన్నా ముందర ఐ థింక్ దీస్ టూ పార్టీస్ ఓ అన్ ఎక్స్ప్లెనేషన్. రైట్. ఎందుకంటున్నానంటే, ఇవాళ రోజున ఇందాక చెప్పినట్టుగా ఎవరి రాజకీయం ప్రకారంగా, ఎవరి దీని ప్రకారంగా, కూటమి ప్రకారంగా మేము వెళ్తున్నాం, మేము దానికే కట్టుబడి ఉన్నాము, దాని ప్రకారంగా మేము ముందరికి వెళ్తున్నాం.
కానీ అట్ ద సేమ్ టైం ఇవాళ రోజున తమిళనాడు యాంగిల్ తీసుకొచ్చో లేకపోతే తెలుగు యాంగిల్ తీసుకొచ్చో కాదు కదా, కూటమి అభ్యర్థులను పెట్టాం. సో ఇక్కడ కూటమి ఏంటంటే అభ్యర్థులను- ఓవరాల్ గా ఉపరాష్ట్రపతి పదవికి అందరూ గౌరవిస్తారు, రాజ్యాంగం అత్యున్నతమైన పదవి. అట్ ది సేమ్ టైం పార్టీల రాజకీయాలు కూడా ఇందులో మిళితమై ఉంటాయి. అది అందరికీ తెలిసిన సత్యం. అది క్లోజ్ చేద్దాం జ్యోత్సన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యా ప్లీజ్ 10 seconds టైం అయిపోయింది. లాస్ట్ పాయింట్ ఏమంటున్నానంటే ఇవాళ రోజున బీసీ రిజర్వేషన్ల గురించి అంత ఉవ్వెత్తున మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరొక ఓబీసీ క్యాండిడేట్ మేము అక్కడ సరే మళ్ళీ ఇంకా అది ఆ కౌంటర్ ఇంకా మా దయాకర్ టైం లేదు ఇప్పుడు. థ్యాంక్ యూ దయాకర్ గారు, జ్యోత్సన్ గారు, దయాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టిసిపేట్